94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయింది. 2014 నుంచి 2026 వరకు 2024 వరకు బీఆర్ఎస్ 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేను ఇయ్యాల మా రంగారెడ్డి జిల్లా సోదరుల సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా, 2024 నుంచి 2034 వరకు ప్రజాపాలన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. అభివృద్ధి చేయడమే కాదు, సంక్షేమ పథకాలను అమలు చేసి ఆనాడు రేషన్ కార్డు ఇయ్యే ముఖం లేదు మీకు. ఇవాళ 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం. రంగన్న ఇప్పుడే చెప్తుండు, ఓ ఊర్లో వెళ్ళి రేషన్ కార్డులు ఎవరికైనా లేవా అంటే అందరూ ఉన్నాయని చేతులు ఎత్తిరట. ఇవాళ రాష్ట్రంలో రేషన్ కార్డు లేనోడే లేడు. ఎవరున్నా రేషన్ కార్డులు ఇచ్చినాం. 3,28,00,000 తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం 6 కిలోల లెక్కన ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇచ్చినాం. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇంటికి ఇచ్చినాం. 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చినాం. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. మొన్ననే 1,25,000 ఇండ్లు ప్రారంభోత్సవం చేసుకున్నాం. మళ్ళొక్క 2.5 లక్షలు గ్రామీణ ప్రాంతాలలో, ఇంకొక 1 లక్ష హైదరాబాదు నగరంలో శ్రీనివాస్ రెడ్డి గారు ప్రకటన చేశారు. అంటే దాదాపుగా 8 లక్షల ఇండ్లు ఇవాళ మనం మంజూరు చేసినాం. పేదోళ్లను ఆత్మగౌరవం పెంచడానికి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లను మనము నిర్మించి పేదలకు ఇస్తున్నాం. రైతు రుణమాఫీ 20,616 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతులకు చేసినాం. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 27,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేయడం జరిగింది. ఆడబిడ్డలకు ఈ రోజు 0 వడ్డీతో 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇచ్చినాం. ఆడబిడ్డలకు 1000 ఆర్టీసీ బస్సుల యజమానులను చేసినాం. ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద 10,000 కోట్ల రూపాయలు ఉచిత బస్సు ప్రయాణానికి ఈ రోజు ప్రభుత్వం నిధులు చెల్లించింది. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే నిరుద్యోగ యువకులకు 67,716 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. రాబోయే రోజుల్లో మిగతా ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేస్తున్నాం. ఇవాళ ఆనాడు మీరు విధ్వంసం చేస్తే ఈనాడు కష్టపడి వికాసం వైపు ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. మీ అసూయ, మీ పగ, మీ ద్వేషం మా మీద చూపించండి, తెలంగాణ ప్రజల మీద కాదు. 10 ఏళ్లు మీరు ఒక దశాబ్ద కాలం, ఒక శతాబ్దానికి సరిపోయే విధ్వంసం తెలంగాణ రాష్ట్రాన్ని చేసిరు. అందుకే ఇవాళ సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. కష్టాలు ఉన్నాయి, నిధుల కొరత ఉంది, 8,11,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. అయినా ధైర్యం కోల్పోకుండా, వయసు చిన్నదైనా బాధ్యత పెద్దది, తెలంగాణ ప్రజలు నమ్మకం, విశ్వాసంతో ఈ బాధ్యత అప్పచెప్పింది కాబట్టి రోజుకు 18 గంటలు కష్టపడి ఈ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా.